వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఎందుకో అంటే ఒక 15 డేస్ నుంచి బాగా ఎండలు వస్తున్నాయి కదా, కోరుకుంటూ ఉంటే ఇంకా వర్షం అయితే మాత్రం గట్టిగానే పడింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వర్షం పడుతూ ఉంటే. కానీ ఈ 3 డేస్ పిల్లలకి హాలిడే కదా, మనకి ఇంకా టాస్కే. ఇంకా ఇప్పుడే వంట చేసి ఇంకా స్టవ్ క్లీన్ చేసి గిన్నెలు కడిగి ఎలా కూర్చుంటే మా హస్బెండ్ అన్నారు సేమియా చేయి, చల్లగా ఉంది కదా స్వీట్ అని. వర్షం పడితే చాలండి, స్వీట్గా తినాలి, హాట్గా తినాలి. స్వీట్గా తినాలంటే సేమియా చెయ్యి, హాట్గా తినాలంటే పకోడీలు వేయి. ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా హౌస్ వైఫ్స్కి ఇంకేం పని ఉండదు. పిల్లలకి హాలిడేస్ అయితే ఇంకా అమ్మలకి పండగే పండగ. సర్లే కదా అని సేమియా స్టార్ట్ చేశాను. అంతా అయిపోయాక సేమియాలో అయితే సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం అన్నది ముందే హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఉంచుకుంటే ఒక 10 నిమిషాల ముందు మెత్తగా అయిపోతాయండి. దానివల్ల ఇంకా బాగుంటుంది కూడా. ఇంకా అదంతా అయ్యాక డిన్నర్లోకి అయితే ఇంకా లంచ్లో పనసపిక్కల కర్రీ చేసుకున్నాను కదా, దాంతోపాటు ఆమ్లెట్ కావాలంట. సో ఆమ్లెట్ వేసుకొని ఇంకా ఈరోజైతే ఎండ్ చేస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. వన్స్ అగైన్ బాయ్, గుడ్ నైట్. అందరికి కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే కామెంట్సే నాకు చాలా మోటివేషన్గా ఉంటాయి. ఓకే అండి, బాయ్.